నమస్కారం గాంధీ గారు, బాగున్నారా? బాగున్నానండి. మీరు హ్మ్. బాగున్నారా? బాగున్నానండి. హ్మ్. ఏంటి రాహుల్ గాంధీ గారికి 10 సంవత్సరాల తర్వాత ప్రతిపక్ష హోదా వచ్చేసరికి బాగా రెచ్చిపోతున్నట్టున్నారు పార్లమెంట్‌లో? రాహుల్ గాంధీ గారు గాని, కాంగ్రెస్ పార్టీ గాని ఎప్పుడూ రెచ్చిపోదు. ఒకాళ మెజార్టీలు రాకపోయినా కుంగిపోయేది లేదు. మెజార్టీలు వచ్చినా ఎగిరిపడేది లేదు కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ ఒక రకంగానే ఉంటది. గతంలో పరిపాలన చూశారు గదా! మరి వాళ్ళే చెప్తారుగా 45 సంవత్సరాల పరిపాలనని. అదే మోడీ గారు చెబుతారు 45 సంవత్సరాల పరిపాలనని. మరి ఇవాళ ఎగరటానికి ఏమంతం ఇదుందని ఎగురుతారు? అన్ని ప్రతిపక్షాలతోటి కలిపి 134 వచ్చినాయి. దానికే ఎందుకు ఎగురుతారు? కాకపోతే ప్రతిపక్ష హోదా వచ్చింది కాంగ్రెస్ పార్టీకి. అంతే కదా! నువ్వు మాట్లాడే భాషను బట్టి మా ప్రధానమంత్రి గారు మాట్లాడే భాషను బట్టి రాహుల్ గాంధీ గారు మాట్లాడాడు. ఏదైనా రాష్ట్రపతి చెప్పిన దానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంతో మాట్లాడారు. అంతేగాని ఏమి లేదు అక్కడ. 10 సంవత్సరాల తర్వాత ప్రతిపక్ష హోదా వచ్చేసరికి కాస్త గెలుపుకి దగ్గరగా ఉన్నట్లు అనిపిస్తుందేమో! అసలు 50 సంవత్సరాలు పరిపాలించారు. 10 సంవత్సరాలు ప్రతిపక్ష హోదా రావటం ఏంది? ప్రతిపక్ష హోదా రాకపోతే మాత్రం ఏమైంది కాంగ్రెస్ పార్టీకి? రాహుల్ గాంధీ కొత్తగా. రాహుల్ గాంధీ కొత్త. హ్మ్. ఆయన పుట్టిందే ఒక నా తాతకి మనవడో, ఒక నాయనమ్మకి మనవడో, మరి ఒక ప్రధానమంత్రికి కొడుకు. ఆయన ఆయన 3 దశలు, ఇది 4గో దశ అయింది. 4 తరాలు వాళ్ళ ఇంట్లో ప్రధానులు చేసింది. వాళ్ళకి ఏమైనా కొత్త ప్రధాని చేయాలంటే మన చేసేవాడు కదా రాహుల్ గాంధీ గారు. ఆయన దాని మీద లేఖనేగా ఆయన మానుకొని మన్మోహన్ సింగ్ గారికి ఇచ్చిన రెండోసారి కూడా కాంగ్రెస్ పార్టీకి యూపీఏ గవర్నమెంట్. అవునా కాదా? మీకు తెలీదా? మీకు తెలియదు, ఈ లేఖలో మాకు తెలియకపోతే తెలియపోవచ్చు. మీకు తెలీదా? 99 స్థానాలు వచ్చినాయి మరి. 99 స్థానాలు వచ్చినా, 80 స్థానాలు వచ్చినా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ఒబ్బడిగా ఉంటది. అమిత్ షా లాగా, మోడీ లాగా ఎగిరెగిరి పడదు. ఇప్పుడు ఏం చేశారు వీళ్ళు? 10 సంవత్సరాలు ఇందా చెబుతున్నాడు. ఈ 10 సంవత్సరాలు గడిచిన 10 సంవత్సరాలు ట్రైల్ వేసాము, ఇక్కడ చూపిస్తాం మా పరిపాలన ఏందో, ఇక రాబోయేదా, ఇక అంతా సినిమా అని చెబుతున్నాడు. ఏం చేశాడు 10 సంవత్సరాలు ఈ ట్రైల్ వేయటానికి? కాంగ్రెస్ పార్టీ ఎన్ని జాతీయ కట్టింది, డ్యాములు కట్టింది. ఈయన ఒక డ్యాము కడటానికి ఇప్పుడు 10 సంవత్సరాల నుంచి ఇలా వల్ల కాల. పోలవరం ప్రాజెక్టు కడటానికి అట్టాన్ని ఎన్ని ప్రాజెక్టులు కట్టింది కాంగ్రెస్ గవర్నమెంట్. అసలు కాంగ్రెస్ గవర్నమెంట్ అంటే ఏమనుకుంటున్నారు వీళ్ళు? కాంగ్రెస్ గవర్నమెంట్ తెలియదు ఏముంది? వీళ్ళకి తెలియదు. భారతదేశానికి దిశ దశ వీళ్ళకి తెలియదు. మోడీ గారికి కానీ, అమిత్ షాకి కానీ తెలియకనే పరిపాలిస్తున్నారు. అసలు కాంగ్రెస్ గవర్నమెంట్ దిగిపోయినాటికి అప్పు ఎంత ఉంది భారతదేశంలో? ఇవాళ ఈయన ఎక్కిన తర్వాత అప్పు ఎంత చేశాడో చెప్పమనండి, శ్వేతపత్రం విడుదల చేయమనండి. అది చేత కాదు వీళ్ళకి. అది చేత కాదు. ఆంధ్ర రాష్ట్రాన్ని నిలువున ముంచింది మోడీ గారు కదా. ప్రత్యేక హోదా ఇస్తాను అని తిరుపతిలో చెప్పింది మోదీ కాదు కదా. అదే రాహుల్ గాంధీ గారు అన్ని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అన్ని అబద్ధాలు ఈనాడే ఎన్ని అబద్ధాలు ఆడతాడు ఈయన లెగితే అబద్ధాలే కాడేది మోడీ. మరి కుటుంబ పాలన అంటున్నాడు ఈయన. కుటుంబ పాలన ఎవరిది? మూడోసారి కూడా నువ్వు ప్రధాని అయ్యావు. సిగ్గుందా నువ్వు మాట్లాడటానికి? పార్లమెంట్లో ఉందా? మూడోసారి కూడా నువ్వు ప్రధానమంత్రి చేస్తున్నావు. కుటుంబ పరిపాలన మీదా, కాంగ్రెస్ వాళ్ళదా? వాళ్ళు ఇంకా ఈ దేశానికి స్వతంత్రం తెచ్చిన వాళ్ళు, ఆర్థికంగా పెట్టుబడి పెట్టిన వాళ్ళు. ఆ మోతీలాల్ నెహ్రూ గారు కానీ వాళ్ళు పెట్టారు. మీరేం చేశారా? మీరు నిన్నగాక మొన్న వచ్చి సంకలు కొట్టుకుంటున్నారు. అసలు బీజేపీ పార్టీ అంటే నిజమైన బీజేపీ మీది? నిజమైన బీజేపీ అంటే ఆ అద్వానీ గారు, వాజ్పేయి గారు, ఆ వెంకయ్య నాయుడు గారు వాళ్ళు ఏం చేశారు? మీరు ఏం చేశారు వాళ్ళని? మరి నువ్వు ఎందుకు ఎక్కాలి? మూడోసారి ప్రధానికి ఎందుకు ఎక్కకూడదుగా నువ్వు? కుటుంబ పరిపాలనని కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తున్నారు మీరు. మరి మీరు చేసేది కూడా అదే పరిపాలన. మూడోసారి ఎక్కడం అంటే నువ్వు దేనికి ఇట్టని మాటలు మాట్లాడతారు మోడీ గారు? ఇకనైనా తెలుసుకోండి. మీరు కాంగ్రెస్ పార్టీ ఎప్పటికైనా సరే పేదల పార్టీ. మీరు పేదవాడు గ్యాస్ బండ కొనే పని లేదు, పేదవాడు బండి తోలే పని లేదు. మరి మీరు చేసింది ఏంటి? పేదవాడిని ఎత్తినే శటకోపం పెట్టారు మీరు. మరి జిఎస్టీ ట్యాక్స్ వేసారు. పేదవాడికే కొనేది, ఉన్నవాడికి ఏమైనా ట్యాక్సులు పడతాయా? మీరు చేసేదంతా పేదవాడిని ఎత్తిని శటకోపం పెట్టే పరిపాలన చేస్తారు మోదీ గారు. అర్థం చేసుకోండి. మీరు ఇప్పటికైనా అర్థం చేసుకోండి. మీరేదో ఎగిరెగిరి పడతారు. నీకేమాత్రం వచ్చినాయా? నీదేమైనా పాస్ మార్కులు వచ్చినాయా? కాంగ్రెస్ 99 ఎత్తే నువ్వు అదే పరిస్థితిలో ఉన్నావుగా. వాళ్ళకి ఉమ్మడి మీద ఇండియా మొత్తం మీద 334 వచ్చినాయి, 234 వచ్చినాయి. నీకేమనగానే 244 వచ్చినాయి. నువ్వేమైనా పగలు చూసిపోయావేంది? నీకు అధికారమే నీకేమి ఇవ్వలేదు కదా. జనం వరకు చూసాయిగా చూపించారు నీకు. అర్థమైందా? మొన్నదాకా జగన్ భుజాన వేసుకున్నావు. ఇవాళ ఏమనగానే చంద్రబాబు నాయుడు గారిని భుజాన వేసుకున్నావు. నీకు ఎవరి దగ్గర సీట్లు ఉంటే వాళ్ళు భుజాన వేసుకోవటమే నీ పని. మీ పరిపాలనే విధానమే అంతా. మరి జగన్ మాకు వస్తానన్నాడు.
ఒప్పుకున్నారా మా రాహుల్ గాంధీ గారు, మా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఒప్పుకున్నారా? మరి ఆయన నీలాగా మాట్లాడారా? తొందరపాటు మాటలు మా దగ్గర ఉండవు. రాహుల్ గాంధీ గారు ఎప్పుడు కూడా తొందరపడి మాట్లాడరు. గుర్తుపెట్టుకో నువ్వు ఎప్పుడైనా సరే. ఆయన యువకుడైనా ఆయన ఉత్తేజంగా మాట్లాడు, కోపంగా మాట్లాడు, ఎప్పుడు మాట్లాడు. ఇంకా నువ్వే అబిడిదిబిడిగా మాట్లాడతావు మోడీ గారు. యువకుడు కూడా అంటలేదుగా, చిన్నపిల్లల చేష్టలు చేస్తున్నాడు అంటున్నారుగా. చిన్నపిల్లల చేష్టలే అనుకోమని ఆయన 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 చేసేది చిన్నపిల్లల చేష్టల మోడీ గారు చేసేది. అంతేగాని రాహుల్ గాంధీ గారు చిన్నపిల్లల చేష్టలు చేయట్లా. గుర్తుపెట్టుకోండి మోడీ గారు. అమిత్ షా గారు కానీ నువ్వు కానీ చేసేయని మీరు చేస్తారు. చిన్నపిల్లల చేష్టలు ఎట్ట చేస్తారంటే ఆంధ్రప్రదేశ్లో మీరు వచ్చి శంకుస్థాపన చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని రాజధానిని ఆపితే నువ్వు దాన్ని ఏమి చేయలేకపోయావు. నువ్వు మరి ఒక పెద్దల పాత్ర పోషించలేకపోయావు. నువ్వు ధైర్యంగా చెప్పలేకపోయావు నువ్వు జగన్కి. ఏమన్నా నేను శంకుస్థాపన చేసి ఆపుతావు ఏందని చెప్పే ధైర్యం నీ దగ్గర లేదు. నువ్వు చేస్తున్నావు చిన్నపిల్లల రాష్ట్రాలు. రాహుల్ గాంధీ గారు ఏం చేయట్లా. రాహుల్ గాంధీ గారు చెప్పాడు ఒకే రాష్ట్రం ఒకే రాజధాని అని. ఆ ధైర్యం కూడా నువ్వు చేయలేకపోయావు. హైకోర్టులో మీరు ఏవేశారు అఫిడవిట్ వేయమంటే ఏవేశారు మీరు? ఎన్ని రాజధానులను పెట్టుకోవచ్చు, మాకెందుకు, అది రాష్ట్రాలకు సంబంధించిన విషయం, మాకు సంబంధించింది కాదన్నావు. జిఎస్టీ వచ్చేనే తీసుకుంటావు, రాష్ట్రంలో వచ్చిన వసూలు మొత్తం చేసుకుంటావు, రాష్ట్రానికి ఇవ్వవు. ఇవాళ నీకు అవసరమయ్యేటప్పుడు గారికి చంద్రబాబు నాయుడు గారిని తీసుకెళ్ళి పక్కన కూర్చోబెట్టుకుంటున్నావు. మాకు తెలుసు బాబు ఎవరు తొందరపడేది, ఎవరు తొందరపడింది, ఎవరు వివేకంగా చేసేది, ఎవరు అవివేకంగా చేసేది ప్రజలు గుర్తిస్తానే ఉన్నారు. అందుకే నీకు ఇప్పుడు ప్యాస్ మార్కులు కూడా ఇవ్వాలా నీకు. ఓన్లీ నువ్వు ఎవరో నువ్వు కూడా ప్రతిపక్షం. ఎన్డీఏ గవర్నమెంట్ అనేది బీజేపీ గవర్నమెంట్ ఏం కాదు. నువ్వు ఎగిరిపడొద్దు. నీకు ముంగలు చూపిస్తారు సినిమా. నువ్వు ఇప్పుడు సినిమా స్టార్ట్ అన్నావు కదా, అదే సినిమా చూపిస్తారు. గుర్తుపెట్టుకో మోడీ గారు.